అండ్ ఇన్ని హీరోస్‌కి చేశారు. ఇన్ని సాంగ్స్, ఎన్ని అంటే అసలు హుక్ స్టెప్ అన్న కాన్సెప్ట్ ఏంటి మాస్టర్? మీరే స్టార్ట్ చేసారా అది? యూజువల్‌గా మీరే చేసారని నాకు తెలుసు. ఆల్మోస్ట్ అప్పుడు చాలామంది అన్నారు. అంటే మేము చేసింది సిటీ మారు, సూపర్ మచ్చి, బ్లాక్ బస్టరు మేము చేసినవి అప్పుడు. ఇదే రామ్జీ రామ్జీ, అమ్ముడులేరు శివకుమార్ అప్పుడు అన్నారు. అంటే మీ దాంట్లో చూస్తే ప్రతి ఒక్కరు చేసుకునేటట్టు ఉంటుంది, సిగ్నేచర్ మూమెంట్స్ అయ్యి అన్నారు. మరి మేబీ అలాగే అది అంటే కొరియో చేసినప్పుడు హుక్ స్టెప్ ఉండాలని యూజువల్‌గా డెఫినెట్గా అంటే ప్రతి చేసేటప్పుడు ఒక మ్యూజిక్ కానీ లేదంటే ఒక లిరిక్ కానీ క్యాచీగా ఉండే వర్డ్ ఉంటుంది, హుక్ స్టెప్, హుక్ మ్యూజిక్. దానికి జనాలు ఎంజాయ్ చేసేటప్పుడు అందరూ చేసేటట్టు ఒకటి కావాలి అనుకుని ఒకటి కంపోజ్ చేస్తాం. లక్కీగా అది అందరూ ఫాలో అవుతూ ఉంటారు. అది నడుస్తుంది. అసలు ఎన్ని మాస్టర్ బ్యాక్ టు బ్యాక్ దబిడి దిబిడి దబిడి దిబిడారు మాకు ఇంకా అంతకుముందు ఇంకా చాలా ఉంది. అంటే నీకు ఇప్పుడు గుర్తొచ్చింది కాబట్టి దబిడి దిబిడి అంటే ఇంకా జనాల దృష్టిలో అదే మరి మాస్టర్ ఏంటి 101 crores యాక్ట్రెస్ మా ఊర్వశి రుటేలా వచ్చి చెప్తుంది కదా. కాదు మాస్టర్, వెన్ యూ హ్యావ్ ఊర్వశి రుటేలా, వెన్ యూ హ్యావ్ బాలయ్య బాబు, టూ లెజెండ్, టూ హెవీ పర్సనాలిటీస్ అండ్ టూ క్రేజీ పర్ఫార్మర్స్, ప్రెషర్ అవుతుందా మాస్టర్ మీకు? అంటే మీరు ఎన్నో హీరోస్ చేశారు, బట్ ఈ సాంగ్ వైరల్ అయింది కాబట్టి నేను మాట్లాడు. ఆ ప్రెషర్ అసలు ఏమవుదు నిఖిల్, ఎందుకంటే నేను వర్క్ సెట్కి వెళ్ళే ముందే ఇది అనుకొని రిహార్సల్ చేస్తాం. కొన్ని అంటే టైం లేకుండా రిహార్సల్ చేయకుండా షూట్స్కి వెళ్ళినవి కూడా ఉన్నాయి. కానీ కాన్ఫిడెంట్గా మనకి ఏమనిపిస్తుంది, ఆ మ్యూజిక్ ఏం కోరుకుంటే దాన్ని బట్టి అదే ఇస్తాం. కానీ ప్రెషర్ అయితే ఉండదు.